వెండిలో ఇప్పుడున్నటువంటి ర్యాలీ కూడా ఇంకా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, మనకి ఆటో సెక్టార్ అంతా కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా ఎలక్ట్రానిక్ మోడ్లోకి కన్వర్ట్ కావడం అనేది చూస్తున్నాం. సో దీనికి వన్ ఆఫ్ ది మెటల్ మనం సిల్వర్ని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా ఉండడం, అదేవిధంగా ప్రొడక్టివిటీ ఆశించినంత స్థాయిలో లేకపోవడం, అండ్ అంతర్జాతీయంగా ఈ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ డ్యూటీస్ ఆల్ ఆఫ్ సడన్గా పెంచడం కానీ తగ్గించడం కానీ ఇన్వెస్టర్స్లో భయాన్ని క్రియేట్ చేయడం, తద్వారా ఇండస్ట్రియల్ డిమాండ్కి మించి ఇన్వెస్ట్మెంట్ చేసి పర్చేజ్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దీనికి తోడుగా ఈ మధ్య కాలంలో మనం చూస్తే, అంటే లాస్ట్ 4-5 ఇయర్స్లో కానీ మనం గమనించినట్లయితే ట్రెండ్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. ఒకప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ అనే దానికన్నా కూడా ఆర్నమెంట్స్ పర్చేజ్ కోసం, లేదా రేర్గా కొంతమంది బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్గా చేసేవాళ్ళు. అయితే లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకోవడం. ఉదాహరణకి మనం గతంలో చేయాలంటే, ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే గోల్డ్ అండ్ సిల్వర్లో తప్పనిసరిగా ఆర్నమెంట్, లేదంటే బార్స్లో కానీ లేదా బిస్కెట్స్ రూపంలో కానీ మనము కాయిన్స్ రూపంలో కానీ తీసుకొని ఇన్వెస్ట్ చేసుకునేవాళ్ళం. దానిలో కొంత భద్రతా భయం కూడా ఉండేది మనకి. అయితే ఈ 4-5 సంవత్సరాలు వచ్చిన మార్పులు ఏంటంటే, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సావరింగ్ గోల్డ్ బాండ్స్, ఇది వన్ ఆఫ్ ది మేజర్ చేంజ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం అనేది తీసుకురావడం, ఈ గోల్డ్ అండ్ ఈ సిల్వర్ అని చెప్పేసి మనం చెప్తాం. ఇక మూడవది ఈక్విటీస్లో బెంచ్ మార్క్ గోల్డ్ అండ్ సిల్వర్ని ఇంట్రడ్యూస్ చేయడం. దీనివల్ల ఏమైందంటే, ఇంతకు ముందు ఇన్వెస్ట్ చేసిన దానికన్నా 2 to 5 టైమ్స్ ఇంక్రీజ్ చేసినా కానీ ఇన్వెస్టర్స్కి భయం అనేది ఇంతకు ముందున్నంతగా లేకుండా పోయింది. దీనికి ప్రధాన కారణం ఫిజికల్గా మనం క్యారీ చేయాల్సిన అవసరం రాకపోవడం, ఎలక్ట్రానిక్ మోడ్లో ఉండడం, మనకి అవసరమైనప్పుడు ఎంట్రీ కూడా చాలా ఈజీగా ఉండడం. మనకు సపోజ్ ఇప్పుడు మనీ అవసరమైంది అనుకుంటే ఇమీడియట్లీ ఒక 10 గ్రామ్స్ గోల్డ్ మనం ఎగ్జిట్ కావాలంటే పూర్వం ఎలా జరిగేదంటే, షాప్కి వెళ్ళాలి, మన గోల్డ్ని మళ్ళీ మెజర్ చేయించుకోవాలి, అండ్ క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిన ప్రైస్కి మనం తీసుకోవడం అనేది జరిగేది. ఇవాళ ఆన్లైన్లో వచ్చేసరికి ఏంటంటే, ఈ గోల్డ్ ఈ సిల్వర్ అనేది మనం చూడడం వల్ల ఎప్పుడైతే మనకి మనీ అవసరమో మనం ఎగ్జిట్ చేయాలి అనుకుంటే కనుక ఆన్లైన్లో మనకు ప్రైస్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మరలా మనం క్వాలిటీ చెక్ చేయడం ఇవేమీ లేదు. జస్ట్ మనకి బయ్యింగ్ ప్రైస్ అనేది నచ్చితే కనుక మనం ఆ ప్రైస్లో మనం ఉన్న మార్కెట్లోనే సెల్ చేసి ఎగ్జిట్ అయిపోయి మనం క్యాష్ చేసుకోవచ్చు. సో లిక్విడిటీ అనేది ఎక్కువగా ఈ 4-5 సంవత్సరాల్లో మనకి ఉన్నటువంటి ఈ టెక్నాలజీ అడ్వాంటేజ్ వల్ల కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా రెగ్యులర్ ఇన్వెస్టర్ల కన్నా, అంటే సాంప్రదాయ ఇన్వెస్టర్ల కన్నా కూడా నార్మల్గా ఉండే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది పెరగడం జరిగింది. సో ఒకటి, సాంప్రదాయంగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, గోల్డ్ సిల్వర్లో చేసేవాళ్ళు అప్పటికి ఇప్పటికీ చేస్తున్నటువంటి మూమెంట్ ఉన్నప్పటికీ కూడా, ఉదాహరణకి మనకి వివాహాల సందర్భాల్లో కానీ లేదా ఫెస్టివల్ సందర్భంలో కానీ కొంటున్నప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ఆన్లైన్లో పర్చేజ్ చేసి స్టోర్ చేయడం, నిల్వ చేయడం. ఇది ఒక రకంగా సావరింగ్ గోల్డ్ బాండ్స్ని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన 5-6 ఇయర్స్ ఎంతగా సక్సెస్ అయిందంటే, స్టిల్ మరలా ఎప్పుడు లాంచ్ చేస్తారా అని ఎదురు చూసే పరిస్థితికి వచ్చారు. సో ఆ విధంగా ఉండడం లాస్ట్ 1 ఇయర్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ కోర్స్ ఆపినప్పటికీ ఆ ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి లాంగ్ రన్లో ఇంకా కూడా ఇన్వెస్ట్మెంట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోర్ ఎవర్, నిన్న మొన్నటి వరకు గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఇప్పుడు హయ్యర్ లెవెల్కి వచ్చేసరికి సాధారణ ఇన్వెస్టర్స్ కూడా, అంటే ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు లేదా ఐటీలో ఉన్నవాళ్ళు, భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడే కొంచెం అన్నా కొని ఉంచుదాము అని వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో గోల్డ్ అండ్ సిల్వర్ని యాడ్ చేయడం కూడా ఈ ప్రైసెస్ పెరగడానికి ప్రధాన కారణం. వీటిలో మేజర్గా ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్సే మనము ప్రధానంగా చూస్తాం. వన్స్ అన్సర్టనిటీ కనుక కంట్రోల్ అయిందంటే మరలా ప్రైసెస్ అనేవి తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ప్రైస్ ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక లాస్ట్ ర్యాలీలో 80 to 90% ర్యాలీ చూసాం. కాబట్టి ఇక్కడి నుంచి కొంత పెరిగినప్పటికీ కూడా కాస్త డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎప్పుడూ కూడా లాంగ్ రన్ చూసుకున్నట్లయితే, మరలా ఒక సైకిల్ పీరియడ్ చూసుకుంటే కనుక
గోల్డ్ అండ్ సిల్వర్లో ఇప్పుడున్న ప్రైసుల కన్నా ఇంకా ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఉదాహరణకి గోల్డ్ కనుక మనం చూసుకుంటే కనుక ఇప్పుడు $4,000 నియర్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. ఆల్మోస్ట్ $5,500 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా సిల్వర్ మనం చూస్తే కనుక ఔన్స్లో ఇప్పుడు 45-50 రేంజ్ అనేది చూసినప్పటికీ కూడా 75 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా మనకి సిల్వరు గోల్డ్తో పాటు కాపర్ కూడా ఫర్దర్ ర్యాలీ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ న్యాచురల్ గ్యాస్ కూడా ఇది 129 per MMBtu వచ్చిందంటే అక్కడి నుంచి న్యాచురల్ గ్యాస్లో కూడా ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే ఇన్ఫ్లేషన్తో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడం చూస్తున్నాం. అండ్ ఈ అన్సర్టనిటీలు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ని హయ్యర్ లెవెల్లో పుష్ చేయడానికి ఉపయోగపడ్డాయి. ఇక రానున్న రోజుల్లో అంటే కనుక షార్ట్ టర్మ్ పీరియడ్లో ఆఫ్టర్ దీవాలి అండ్ అక్షయ తృతీయ తర్వాత కాస్త సీజనల్ కూడా ఉంది. మనకి ఫార్మర్స్కి ఇన్వెస్ట్ చేసే ఫార్మింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ టైంలో కూడా ఆ టైంలో పెట్టుబడుల కోసం మనీ పెడతారు కాబట్టి కొద్దిగా హయ్యర్ లెవెల్లోనే ఉంటాయి. ఆ తర్వాత జనరల్లీ మన సైకిల్ చూస్తే కనుక అరౌండ్ మిడ్ ఆఫ్ ది డిసెంబర్ లేదా 25th ఆఫ్టర్ డిసెంబర్ నుంచి మనం మార్చ్ ఎండ్లో కాస్త లో ప్రైసెస్ చూస్తూ ఉంటాం అనమాట. బట్ ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ టు బై అగైన్ ఆర్ టు అక్యుములేట్ 1 or 2-3 times. అంతేగాని ఆ ప్రైస్ వస్తుంది కాబట్టి తగ్గిపోతుంది మనం ఉన్నది అమ్మాలని మాత్రం కాదు. లాంగ్ రన్లో ఇంకా పాజిటివ్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగ్గినప్పుడు ఫర్దర్ యాడ్ చేయడానికి ఒక ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫిజికల్గా పర్చేజ్ చేసే ఎవరికైనా సరే మన చేతిలో అమౌంట్ ఉన్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రైస్ మీరు పర్చేజ్ చేయమని చెప్పేసి